చాలా మంది గానామృతం అంటే ఏంటని అడుగుతున్నారు. 7 శనివారాల వ్రతం చేసుకున్నప్పుడు మనం నార్మల్‌గా 7 శనివారాలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేసి పూజ అయితే చేసుకోవాలి. 8దో శనివారం గాని, 7 శనివారం గాని మనం వడ్డీ చేసుకోవాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ఇష్టం అని చెప్పి వడ్డీ అయితే చేసుకుంటారు. మనం వడ్డీ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు స్వామివారికి 7 రకాల ప్రసాదాలు అయితే పెట్టాలి. మేమైతే 7 శనివారాల వ్రతం మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత గానామృతం అయితే పెట్టుకున్నాము. గానామృతం అంటే వెంకటేశ్వర స్వామి స్టోరీస్ ని పాటల రూపంలో పాడుతూ ఉంటారు. అలా వెంకటేశ్వర స్వామి స్టోరీస్ అయితే ఉంటుంటే అలా కళ్యాణం కూడా వస్తుంది అందులో. అప్పుడు కళ్యాణం అయితే చేసాము. జీలకర్ర బెల్లం పెట్టి తలంబ్రాలు పోసి ముత్యాల తలంబ్రాలతో పోసి ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు అలాగా అన్ని చేసాము స్వామివారికి. మాతో కళ్యాణం చేయించిన ఆంటీ 300 పైనే వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు అయితే చేయించారు. ఇంకా వాటితో పాటు మహానైవేద్యం పెట్టిన తర్వాత పవలింపు సేవ కూడా చేసాము. పూజ చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ తాంబూలాలు అయితే పెడుతూ ఉంటారు. తర్వాత పూజ చేసిన వాళ్ళు ఒక జంటకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళ కాళ్ళు కడిగి బట్టలు అయితే పెట్టాలి. 1 minute లో ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నేను ఆల్రెడీ మా ఇంట్లో చేసుకున్న 7 శనివారాల వ్రతం పూజ ప్రతిదీ డీటెయిల్ గా ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బయోలో లింక్ ఉంటుంది, చెక్ చేయండి.